దేశంలోని పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలలో ఏపీ 3వ స్థానంలో ఉంది. పొడవైన తీర ప్రాంతం ఎన్నో చారిత్రక వారసత్వ ప్రదేశాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన ఆలయాలు ఏపీ సొంతం. ఈ నేపథ్యంలో ఏపీలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసే పనిలో ఉంది. శత్రు దుర్భేతమైన గండికోటలో ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే దర్శనమిస్తాయి. అందమైన లోయలెన్నో గండికోట ఒడిలో ఒదిగి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఏలిన ఎందరో రాజవంశీయుల పరాక్రమానికి, నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు నిలువుదట్టంగా నిలిచిన గండికోటకు ఎన్డీఏ ప్రభుత్వంలో పర్యాటక సొబగులు అద్దనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో గండికోట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఒకరేమో అనకాపల్లి ఎంపీ రమేష్ నాయుడు, మరొకరు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాసకీయ నిధుల కింద వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట అభివృద్ధికి 78 కోట్ల రూపాయలు కేటాయించారు. టెండర్ను రిత్విక్ కంపెనీ లెస్కు దక్కించుకుంది. దీంతో మొదటి విడతగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సంప్రదించకుండా పనులు చేపట్టడంతో స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. సబ్ కాంట్రాక్టర్ కింద ఇతర జిల్లాలకు చెందిన వారికి పనులు ఇచ్చారంటూ గండికోట వాసులు, స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసకీ పథకం కింద గండికోటలో రహదారులు, బోటు షికారు, వసతుల కల్పన తదితర పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి రిత్విక్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని స్థానికులు పనులు అడ్డుకున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల పరహారలో పనులు చేపట్టారు. అయినా రెండోసారి పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ పంచాయతీ కలెక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ కూడా స్థానికులే పనులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని రమేష్ నాయుడు, సురేష్ నాయుడు వ్యతిరేకించిన ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు ప్రాంత వాసులతో చేయించుకుంటారా అని బీజేపీ, టీడీపీ నాయకులు కంపెనీ కార్యాలయంపై దాడులు చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీ జరిగిన దాడి తర్వాత గండికోటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో గండికోటలో అభివృద్ధి జరుగుతుందా లేక ఆగిపోతుందా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తుండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.